పులసల సీజన్ తర్వాత వచ్చే చైర్మన్ అంటే గోదావరి ప్రజలకు మహా ఇష్టం. రొయ్య పిల్ల పరిమాణంలో సన్నగా అంగుళం పొడవు ఉండేటువంటి చైర్మన్తో చక్కగా గారెలు, చింతకాయ మసాలా కలిపి కూర వండుకుని తినడం యానాం కోనసీమ ప్రజలకు ఇష్టం. ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెల్లటి నురగ మాదిరిగా గోదావరిలో తెట్టులా తేలుతుంటాయి. మత్స్యకారులు సీడ్ వలలు, చీరలతో నదీ ప్రవాహానికి అభిముఖంగా వెళ్ళి వీటిని వేటాడతారు. దీపావళి సమయంలో సముద్ర తీరం నుంచి వీచే తూర్పు గాలుల ప్రభావంతో అలలపై నురగతెట్టు మాదిరిగా నీటిపై తేలియాడుతూ మత్స్యకారులకు చిక్కే ఈ చిన్న చేపని చీరమీన అంటారు. గతంలో చీరల ద్వారా ఈ చేపలను పట్టేవారు, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ప్రస్తుతం దీన్ని వేటాడడానికి వలలు అందుబాటులోకి వచ్చాయి. గత 5 ఏళ్లలో ఎప్పుడూ ఇంత స్థాయిలో చీరమీను జాడ కనిపించలేదు. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈరోజు బకెట్ల కొద్దీ చీరమీను మత్స్యకారుల వలలకు చిక్కడంతో యానాం మార్కెట్లో సందడి నెలకొంది. చీరమీను యానాం తీరంలో గోదావరిలో దొరుకుతుంది. మరికొన్ని ప్రాంతాల్లో దొరికినా సముద్రంలో గోదావరి కలిసే సంగమం సమీపంలో ఎక్కువగా ఈ చీరమీను లభ్యమవుతుంది. చీరమీను తింటే ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి అనేది ఓ నమ్మకం. ఏడాదికి ఒకసారి 15 రోజుల నుండి నెలలోపు దొరికే అరుదైన చేపల్లో ఒకటి ఈ చీరమీను. చుట్టుపక్కల అటు ఆంధ్ర తీరంలో, ఇటు యానాం గోదావరిలో ఏ ప్రాంతాల్లో చీరమీను దొరికినా మొత్తం యానాం చేపల మార్కెట్ వద్ద వేలం వేస్తారు. బయట రాష్ట్రాల వారు కూడా ఇక్కడికి వచ్చి కొంటుంటారు. హైదరాబాద్, అమెరికా, ఇతర దేశాల్లో ఉన్నటువంటి చుట్టాలకి, పిల్లలకి పార్సిల్స్ చేసి మరీ పంపిస్తారు. మత్స్యకారులు కూడా వీటి వేట కోసం ఎదురు చూస్తారు. ఇక వీటి ఖరీదు వేలలో పలుకుతుంది. ఒక సేరు సుమారు 2000 నుంచి 4000 వరకు ఉంటుంది. ప్రస్తుతం 8 షేర్ల బకెట్ ధర 28,000 పలుకుతోంది. చీరమీను ఎక్కువగా సముద్రం, గోదావరి కలిసే చోట్లలో మడచెట్ల కింద ఆక్సిజన్ బాగా అందడం వల్ల అక్కడ జీవిస్తాయి. వాటిని చీరలతో వలవేసి పట్టుకుంటారు. వీటికి మార్కెట్లో చీరలు, కుంచాలు, బిందెలు, బకెట్లు ఇలా కొలుస్తూ అమ్ముతారు. వీటి వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా మెండుగానే ఉన్నాయండోయ్. చూస్తే చిన్నగా ఉన్నా దీనివల్ల కలిగే లాభాలు బోలెడు. గోదావరి 3 రోజుల నుంచి వస్తుంది. చాలా రేటు బాగా ఎక్కువగా ఉంది. నిన్న పాడాము 2 బకెట్లు 60,000కి. ఈవేళ బకెట్ పాడాము ఇప్పుడు 28,000కి. ఇంకా వస్తున్నాయి. చాలా టాప్ రేట్లో ఉంది. అయినా ఎప్పుడు మా రాజులందరూ దీని మీద మా రాజులే ప్రత్యేకంగా ఇంక 2 రోజులు అవ్వాలంటారు. రాజులు ప్రత్యేకంగా వచ్చి పాడుతున్నారు ఇక్కడికి. మా రాజుని చూసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు షేర్ 3,000, 4,000 చెప్తున్నారమ్మా. ఎంత ఉందంటే 8 షేర్లు 10 షేర్లు అవుద్ది. అది ఆయన 30,000కి వెళ్ళింది. 30,000 పాడాం, 28,000 పాడాం. 2 బకెట్లు ఉన్నాయి. దానికి వంద చూస్తున్నాం. అవి కూడా పాడేసి ఎక్కడ చుట్టాలు ఎక్కడి నుంచో ఫోన్లు, హైదరాబాద్ నుంచి, మాత్రాసి నుంచి, బెంగళూరు నుంచి ఫోన్లు అందరికీ పంపుదాం అని చెప్పి అలాగే పాడినాక వచ్చారు. రోజు మాకు ఏదో పిచ్చి, చైర్మన్ పిచ్చి ఎక్కువ మాకు. రోజు ఇదే పిచ్చి. చైర్మన్ 2 రోజులు కడితే 2 రోజులు అయిపోయింది. పొలసలు మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. చైర్మన్ అంటేనే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. బాగా కొన్నాం. ఇప్పుడు ఇంకా 2 బకెట్లు కొందామనుకున్నాం. ఇగో మా పెద్ద ఈయన అందరూ డబ్బులు పెట్టుకుని వచ్చారు. కానీ ఎవరికే ముందు దొరుకుతుందో తెలియట్లేదు. గోదావరికి వచ్చి ఫస్ట్ ఎర్రనీరు స్టార్ట్ అవ్వగానే పులస ప్రత్యేకత. ఎర్రనీరు లాస్ట్కి వచ్చే టైంకి చీరమీను సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది. నాగుల చవితి వచ్చినట్టుకి లాస్ట్ అయిపోద్ది. మళ్ళీ ఇంకా కనిపించదు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతుంది చీరమీను. దీన్ని చీరమీను చేప అంటారు. ఇతవైతే చీరలతో దేవివారు, ఇప్పుడైతే వాళ్ళతో దేవుతో చీర. పులస ఎలాగో చీరమీను అలాగా. రేటు సేరు ఇప్పుడైతే ప్రెసిడెంట్ 2,000 పలుకుతుంది. ఇంకా ఎక్కువ వస్తే 1,000 రూపాయలు పలుకుతుంది. సుమారు లేకపోతే 800 కూడా వెళ్ళిపోద్ది. చైర్మన్ రావడం బట్టి తక్కువ పలుకుతుంది. తక్కువ వచ్చిందంటే ఎక్కువ రేటు పలుకుతుంది. చైర్మన్ ఎక్కువ పడితే ఎక్కువ రేటు. చైర్మన్ ఈ 10 రోజుల్లో బాగా ఎక్కువ అవుద్దండి.
ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే పంట అనమాట అండి. చీరమీన అనేది ఏదో చేప పిల్ల అది ఇది అని అనుకుంటారు, కాదండి. ఇది ఒక ప్రత్యేకమైన ఒక రకమైన చీరమీన అంటే ఒక జాతి అండి. ఇది వచ్చి ప్రతి ఒక్కరు కూడా, ఎంత లేనోళ్ళు కూడా ఏదో పట్టుకెళ్ళి ఒక అర్ధ సేరో పావు సేరో తీసుకొని వెళ్ళి వండుకొని తినాలి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇది అనే కాన్సెప్ట్ అందరిలో ఉంటుందండి. కాకపోతే అందరు కూడా ప్రత్యేకంగా తినవలసిన చేప అండి ఇది చాలా దీంట్లో విటమిన్స్ గట్రా చాలా ఉంటాయండి. కాబట్టి ఇది ఎక్కువగా అందరూ దీన్ని బాగా లైక్ చేస్తారండి. అయితే ఇన్నాళ్ళని చైర్మన్ కోకలతో దగ్గర ఎక్కడ పట్టుకోరండి. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళ తయారు చేసి గోదావరమయంగా కూడా వెళ్ళి చైర్మన్ కూడా పెట్టేస్తారండి. చాలా చాలా బాగా వచ్చిందండి ఈ సంవత్సరం చైర్మన్ నిరుడు. ఈ సంవత్సరం కూడా లేనోళ్ళు ఉన్నవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటున్నారండి. చైర్మన్ సవకు కూడా అయిపోయిందండి. చీర 500 600 అంతకు ఎక్కువ వెళ్తుందండి. ఒకటే సంవత్సరం అయితే మాత్రం చీర 3000కి 1100కి వెళ్ళిందండి. ఇప్పుడు లేనోళ్ళు ఉన్నవాళ్ళు అందరూ తింటున్నారు. చాలా బాగా పడుతుందండి చీర. కాదండి 500 తప్పితే అంతకు ఎక్కువ లేదండి. ఏటగాడు తెచ్చుకునే ఏటగాడు కూడా రేట్లు అట్లేదు, చాలా చౌక వెళ్తున్నాయి. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా మొన్నటి దాకా అయితే 2000 1500 అమ్మామండి. ఈ రోజు అయితే 1000 రూపాయలు బాగా సౌకర్యం ఎక్కువ వచ్చిందండి. చెప్పండి 1500 1300కి వెళ్ళింది. ఈ రోజు అయితే 1000కి వెళ్తుంది. ముందు సంవత్సరం ఈ సంవత్సరం బాగుందండి. వైజాగ్ చాలా దూరాలు బాక్సుల్లో పార్క్ చేసుకునేది, కవర్లో ప్యాకింగ్ చేసుకోవాలి. అంతరాజు కూడా ముందుగానే కొట్టేస్తారు. దేవారం కూడా బాగా ఎక్కువ కొంటారు, రాళ్ళు ఎక్కువ కొంటారు.